ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అలయన్స్ లో కీలక అడుగు పడింది. లోక్సభ సీట్లపై రెండు పార్టీల మధ్య అగ్రిమెంట్ కుదిరింది. వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్, ఆప్ కలిసి పోటీ చేయనున్నాయి. అలయన్స్ లో భాగంగా ఢిల్లీలోని 7 లోక్సభ సీట్లలో ఆప్ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో కలిసి పోటీ చేయనున్నాయి. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7 సీట్లను బీజేపీ గెలిచింది. ఇక హర్యానాలో 10 ఎంపీ సీట్లలో 9లో కాంగ్రెస్, ఒకే స్థానంలో ఆప్ పోటీ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. గుజరాత్లోని 26 లోక్సభ సీట్లలో కాంగ్రెస్ 24 చోట్ల, ఆప్ 2 చోట్ల పోటీ చేయనున్నాయి. గోవాలోనూ 2 లోక్సభ సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసేలా అగ్రిమెంట్ జరిగింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, కాంగ్రెస్ ఆప్ పొత్తు డీటెయిల్స్ ఏంటి? చాలా రోజుల నుంచి కూడా రెండు పార్టీల మధ్య టాక్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. సీట్ షేరింగ్ సంబంధించి ఈరోజు కీలక ప్రకటన, అధికారిక ప్రకటన అయితే వచ్చింది. ఢిల్లీ, హర్యానా, గుజరాత్, గోవా అలాగే చండీగఢ్, ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీలో మొత్తం 7 స్థానాలు, 7 స్థానాల్లో కూడా గత 2014, 2019 ఈ 2 ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ 7 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో 4 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, న్యూఢిల్లీ ఈ 4 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు బరిలో ఉంటారు. ఇక మిగతా 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ అలాగే చాందినీ చౌక్ ఈ 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. ఇక హర్యానాలో కూడా గత ఎన్నికల్లో బీజేపీ పార్టీకే ఎక్కువగా సీట్లు వచ్చినాయి. అందులో 10 స్థానాల్లో 8 స్థానాల్లో 9 ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి మేజర్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. ఒక్క స్థానంలో మాత్రం కురుక్షేత్ర నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి బరిలో ఉండేలాగా ఒప్పందం జరిగింది. ఇక గుజరాత్లో కూడా మేజర్గా 26 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దాంట్లో 24 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోటీలో ఉంటారు. 2 స్థానాల్లో మాత్రం భరూచా అలాగే మరొక స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు బరిలో ఉండేలాగా ఒప్పందం అయితే చేసుకున్నారు. ఇక చండీగఢ్లో 1 స్థానం ఉంది, గోవాలో 2 స్థానాలు ఉన్నాయి. అక్కడ సోలోగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. దానికి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు అనేది కూడా ఇస్తుంది. గోవాలో సౌత్ గోవా నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్ని అనౌన్స్ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీతో కుదిరినటువంటి ఒప్పందంలో భాగంగా వారి అభ్యర్థిని కూడా విత్డ్రా చేపించారు. ఆ క్యాండిడేట్ని కూడా తప్పించి అక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనే నిర్ణయం అనేది కూడా తీసుకుంది. కేవలం పంజాబ్లో మాత్రం 2 పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తాయి. మిగతా ఈ 5-6 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి 2 పార్టీల మధ్య పొత్తు అనేది కూడా ఉంటుంది. ఇక మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా పొత్తులకు సంబంధించి ప్రాంతీయ పార్టీలతో చర్చలు అనేది కూడా నడుస్తున్నాయి. ఇండియా బ్లాక్ సంబంధించిన కూటమి పక్షాలకు సంబంధించిన నేతలతో చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఒకవేళ సీట్ షేరింగ్ పైన ఏకాభిప్రాయం రాకపోతే కంటెస్టింగ్ అనేది సోలోగా చేసినప్పటికీ ఇండియా బ్లాక్గా పనిచేయాలి, దేశమంతా కూడా ఇండియా బ్లాక్గానే ఉండాలి అనేటువంటి దిశగా అయితే అడుగులు వేస్తున్నాయి. దానిలో భాగంగానే ఉత్తరప్రదేశ్కు సంబంధించి అఖిలేష్ యాదవ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీతోటి చర్చలు నడుస్తున్నాయి. 1-2 రోజుల్లోనే వాటిపైన కూడా అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 16 స్థానాలు ఇచ్చేందుకు సమాజ్వాదీ పార్టీ అంగీకారం తెలుపుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మరికొన్ని స్థానాలు ఎక్కువగా ఇస్తే బాగుంటుంది అనేటువంటి దిశగా చర్చలు అయితే నడుస్తున్నాయి. ఇక మరోవైపు మహారాష్ట్రలో కూడా శివసేన అలాగే ఎన్సీపీ 2 పార్టీలు శరద్ పవార్ వర్గంతో అలాగే ఉద్ధవ్ ఠాక్రే వర్గంతో చర్చలు అనేది కూడా నడుస్తూ ఉన్నాయి. 1-2 రోజుల్లోనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక బెంగాల్లో టీఎంసీతో మొదట చర్చలు ప్రారంభించినప్పటికీ సీట్ షేరింగ్ సంబంధించి అక్కడ మెజార్టీ స్థానాలు టీఎంసీఏ పోటీ చేసి కేవలం 2 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఇస్తామంటూ కూడా ఒక ప్రతిపాదన రావడంతో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలనేటువంటి దిశగా అడుగులు వేస్తుంది. కానీ ఓవరాల్గా ఇండియా బ్లాక్లో మాత్రం టీఎంసీ అలాగే మిగతా పార్టీలకు సంబంధించి ప్రాతినిధ్యం ఉండేలాగా చూసుకున్నాయి. ఎక్కడైతే ఇండియా బ్లాక్ కూటమికి సంబంధించిన పార్టీలతోటి సీట్ షేరింగ్ పైన ఏకాభిప్రాయం రానట్లయితే ఆ రాష్ట్రాల్లో ఎవరికి వారుగా పోటీ చేయాలి, కానీ ఓవరాల్గా మాత్రం ఇండియా కూటమిగా ఉండాలనేటువంటి దిశగానే ప్రయత్నాలు అనేది కూడా నడుస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే
ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముకుల్ వాస్నిక్ వీరందరూ కూడా భేటీ అయ్యి ఈ సీట్ షేరింగ్ సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగినటువంటి సీట్ షేరింగ్ సంబంధించిన అంశాలను అయితే ప్రకటించారు. ఇండియా కూటమిగా మోడీని గద్దెదించడమే లక్ష్యంగా తమ ప్రయత్నం అంతా ఉంటుంది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మిగతా ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలతోటి ఖచ్చితంగా వారికి అలాగే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సీట్ షేరింగ్ పైన నిర్ణయాలు వెలువరించేటువంటి అవకాశం ఉన్నట్టుగా నాయకులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి శ్రవంతి.